నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ఇటీవల రామకృష్ణపురం సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన మంచిర్యాల జిల్లా స్థాయి ఆజ్యాపాచ్య పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని క్రీడా నిర్వాహక అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి ఉప్పలయ్య అన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను వారు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు మహారాష్ట్ర బుల్గానాలో జరిగే పోటీలో క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులను సత్కరించిన వాళ్ళు సంతోష్, విశాల్, ఇతర నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని మాల్లా గ్రామంలో నిర్వహించే ఆచ్యాపాచ్య నేషనల్ సబ్ జూనియర్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అందులో మన మంచిర్యాల జిల్లా నుంచి మందమరి ఎంజీబీఐ నుంచి 2 అమ్మాయిలు, జైపూర్ గురుకుల పాఠశాల నుంచి 2 అబ్బాయిలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారికి ఈరోజు మా సంఘం ప్రెసిడెంట్ అయిన గాల సమ్మన్న గారి సమక్షంలో వాళ్ళను ప్రోత్సహించే నిమిత్తం సన్మానం చేసి వారిని అభినందించడం జరిగింది. వారు అక్కడ కూడా ప్రతిభ కనపరిచి మన యొక్క జిల్లా పేరు నిలబెట్టాలని చెప్పి, అలాగే వారు నేషనల్ నుంచి కూడా మంచి ప్రతిభ కనపరిచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా ఆచ్యాపాచ్య అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గాండ్ల సమ్మయ్య గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ పెద్దపల్లి ఉప్పలయ్య గారు నూతనంగా ఈ జిల్లా బాధ్యతలు చేపట్టి నుండి మొట్టమొదటిగా వీరు పంపించినటువంటి సబ్ జూనియర్ స్థాయిలోనే 4 జాతీయ స్థాయికి 4 సెలెక్ట్ కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా రేపు కూడా 13వ తారీఖు కూడా కరీంనగర్లో సీనియర్ ఆచ్యాపాట్య రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీ నిర్వహించబడుతుంది. దానికి కూడా మన జిల్లా నుండి టీము వెళ్తుంది. అది కూడా తప్పకుండా చక్కటి నైపుణ్యంతో మన జిల్లా పేరు నిలబెట్టేలాగా మీరు సాధిస్తారని చెప్పేసి కోరుకుంటూనే, ఆచ్యాపాత్య అంటేనే చాలామందికి ఈ రోజుల్లో కనుమరుగైపోయినటువంటి ఆట. ఈ ఆచ్యాపాత్య అంటే గతంలో ఉప్పందించుకునే ఆట, కానీ దాన్ని గేమ్ కోసం అంటూ తూర్పాటి అనే ఒక సెంటర్ లైన్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఏర్పాటు చేసి ఆ లైన్లో చేస్తూ ఉంటారు. దీన్ని 8 గడలు ఉంటాయి. 8 గడలు దాటి తిరిగి చేరుకున్నట్టయితే 8, 16 పాయింట్లుగా లెక్కిస్తారు. ఒక దాపా 5, రెండో దాపా 4, 9 మంది క్రీడాకారులు ఆడతారు. దీనికి 7 మినిట్స్ టైం ఉంటుంది. 7 నిమిషాల్లో ఎన్ని ఎక్కువ పాయింట్లు సాధిస్తారో ఆ టీము విజయం సాధించినట్టుగా ప్రకటించబడుతుంది. ఇది బెస్ట్ ఆఫ్ 3గా ఈ గేమ్ నడిపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన మంచిర్యాల జిల్లా నుంచి జాతీయ స్థాయి రెఫరీ విశాల జాతీయ స్థాయి రెఫరీగా మాకు ఉండడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇప్పటికీ మనకు మినీలో కానివ్వండి, సబ్ జూనియర్ కానివ్వండి, సీనియర్లో కానివ్వండి, మనము ఇప్పటి వరకు 14 మంది జాతీయ స్థాయి క్రీడాకారులను ఇక్కడ తను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా జైపూర్ నుంచి సంతోష్ అనే పీటీ అహర్నిశలు అక్కడ కృషి చేస్తూ ఈ యొక్క గేమ్ డెవలప్ చేస్తున్నాడు. ఇది ముఖ్యంగా అమేచర్ గేమ్, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ ఆడుకునేటువంటి ఆట, 4 గీతలు తీసుకొని ఆడుకునే ఆట. దీనికి ఖర్చు ఎక్కువ లేదు, కానీ ఫిట్నెస్ గేమ్. 7 నిమిషాల్లో అత్యధిక పాయింట్లు సాధించాలి అంటే ప్రతి క్రీడాకారుడు కూడా ఖచ్చితంగా ఫిట్నెస్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఫిట్నెస్ను సాధించడం అనేది ఒక గేమ్ ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఈ గేమ్ యొక్క సర్టిఫికెట్లు ఇటు పోస్టల్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, యూనిఫామ్లో సర్వీసెస్లో కానివ్వండి, అటు ఎంసెట్లో కానివ్వండి, ఇంజనీరింగ్ వ్యవస్థలో కానివ్వండి, చక్కటి గుర్తింపు కలిగినటువంటి ఈ గేము, ఇది ఒక ఒలింపిక్ గేము. ఈ గేమ్లో ఉండడానికి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా పిల్లలను ప్రోత్సహించి ఆ పిల్లలు ఇటు గేమ్తో పాటు ఆ సర్టిఫికెట్లా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని కూడా పిల్లలకు అందించేలా. జన్నారం కవ్వల్ టైగర్ జోన్లోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. జన్నారం మండలం కవ్వల్ అభయారణ్యంలో పెద్దపులి సంచరిస్తుందనే వార్త పుకార్లు షికార్లు చేశాయి. మండలంలోని సింగరాయపేట నుండి దొంగపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో గల హైలెవెల్ కల్వర్ట్ వద్ద సంచరిస్తుందని ప్రచారం జరిగింది. పెద్దపులి గాండ్రింపులతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సమీపంలోని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సోషల్ మీడియా ప్రచారంపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుగా తేల్చారు. దొంగపల్లికి వెళ్లే దారిలో అలాంటి బ్రిడ్జ్ లేదన్నారు. అది ఎక్కడిదో పాత వీడియో అని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని అది ఒక సేవా ధర్మం అని లక్ష్మీపేట వాగేశ్వరి కళాశాల ప్రిన్సిపాల్ అప్పని లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇచ్చి విద్యార్థి విజయాన్ని చూసి ఆనందపడే వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అని వాగేశ్వర విద్యా సంస్థల ప్రిన్సిపాల్ అప్పని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాగేశ్వర విద్యా సంస్థల యాజమాన్య ఆధ్వర్యంలో లక్షర్పేట ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థిని జ్ఞానవంతుడిగా బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడేనని అన్నారు. ఈ విధంగా ఆయన భవిష్యత్తు తరాన్ని నిర్మించే శిల్పి. అందుకే ఉపాధ్యాయ వృత్తి ఒక ఉద్యోగం కాదు, అది ఒక సేవా ధర్మం అని అన్నారు. విలువలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మా చదువుకి తోడయ్యారు, మా కష్టాలకు నీడయ్యారు, మా అందరి కండై గెలిచారు. మంచి దారిలో బోధించి జీవితాన్ని రూపుదిద్దే మార్గదర్శకులు మీరు. వృత్తికి న్యాయం చేసి శిశులను ప్రవృత్తిలో నిలిపే కథ నాయకులు మీరంతా. మా అజ్ఞానపు చీకటిని కురిపించవే కరుణాంబురాసి సమావేశమైనవంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటిది అంటే ఇప్పటి వరకు మన అందరూ కూడా చెప్పినారు. ఏంటిది అది? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే. దాన్ని మనం ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ కాలేజీలో కూడా ఎక్కడ కూడా నేను చూడలేదు, ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా చూడలేదు. అది వాగేశ్వరి విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యం కావడం జరిగింది. అది ఎందుకు సాధ్యం అవుతుంది అంటే మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది చాలా కష్టపడి ప్రతిరోజు అందరినీ మోటివేట్ చేస్తూ వాళ్ళను ఒప్పించి మెప్పించి ప్రతి ఒక్కరి చేత పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది. వాళ్ళకి నేను ఎల్లవేళలా నా సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాగేశ్వర కాలేజీ అనేది ఒక మహాసముద్రం. వాగేశ్వర కాలేజీ అనేది ఒక మహాసముద్రం. ఎన్నో పిల్ల కాలువలు, వాగులు, వంకలు, గోదావరి, కృష్ణ, ఇంకా నదులు ఎన్నో ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్ పోయి కలిసేది ఇక్కడ సముద్రం ఉన్నాయి. అందుకే ఎందుకు నేను మహాసముద్రం అని అన్నాను అంటే ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా సంస్థ అనేది ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది. కానీ ఎన్ని సంవత్సరాలు అనేది కష్టపడుతూ వ్యయ ప్రయోజనాలు కోరుస్తూ నడిపే పరిస్థితి లేకుండా అయిపోయింది. మనం అన్నం తినలేదనుకోండి, ముందు మీరే మీ పేరెంట్సే మాకు అండగా ఉండి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీది, మీ పేరెంట్స్ది అని చెప్తున్నాను సభాముఖంగా. బాగా కష్టపడి అంటే ఈ వ్యవస్థ అనేది ఇదే విధంగా ఉండే విధంగా చేసే బాధ్యత అనేది మీరే ఉంటుంది. మీరే ప్రతి ఒక్కరూ ఎట్లయితే పార్టీని జరుపుకోవడానికి ఎంతైతే కృషి చేసిండ్రో అదే రకంగా మీరు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. గ్యాదర్ అయిన ఎందుకొరకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేను పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. కానీ కొంచెం లేట్గా చేస్తున్నాం. మనం లేట్పడి కూడా లేటెస్ట్గా చేస్తున్నాం. మనం అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. మరి సర్వేపల్లి రాధాకృష్ణ సార్ ఒక గొప్ప తాత్వికవేత్త. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికై, తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికై, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు.
అటువంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనం జరుపుకోవడం మనకు కూడా చాలా ఆనందకరం. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా మంచి లక్ష్యంతో, మంచి నడవడితో, మంచి క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ మీ భవిష్యత్తును బంగారంగా బలగా సాధన చేసుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ కొనసాగే ఎప్పుడు కూడా ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం కొంచెం వినాయక నిమజ్జనం చేయబట్టి కొంచెం లేట్ కావడం జరిగింది. ఇప్పటికైనా మనము ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వేడుకుంటూ నేను మంచిర్యాల సీనియర్ నాయకుడు ఇటీవల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వీరబెల్లి రఘునాథ్ మంచిర్యాలకు రావడంతో నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రఘునాథ్ వీరబెల్లి నియామకం అయిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణ పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే చిలుముల శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొని మాట్లాడారు. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.